వైసీపీ నాయకులు, పుచ్చా విజయ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఈ నలుగురితో చర్చను ముందుకు సాగించే ప్రయత్నం చేద్దాం. రైట్, నలుగురితో చర్చను అర్థవంతంగా సాగిద్దాం. కళ్యాణ్ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. కళ్యాణ్ గుత్తికొండ గారు గుడ్ మార్నింగ్ అండి. రైట్, ముఖ్యంగా ఒక పత్రిక అచ్చివేసింది వాళ్ళ రండి బాబు రండి అని. టీడీపీ జనసేన రెబల్స్పై వైసీపీ దృష్టి పెట్టింది. కనీసం 60 నియోజకవర్గాలపై జగన్ కన్ను వేశారు. కుదిరితే ముఖ్యులకు టికెట్ ఇవ్వాలని, లేదంటే రెబల్స్గా ఎవరైనా పోటీ చేస్తే వారికి ఆర్థిక సహాయం చేయాలి, రెబల్స్ని ఎంకరేజ్ చేయాలి, ఓ కోవర్ట్ ఆపరేషన్ చేయాలనేది ఆ వైసీపీ ప్లాన్గా తెలుస్తుంది. ఈ వార్తను ఎట్లా చూస్తారు మీరు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు 99 టీవీ ప్రేక్షకులకు, అలాగే ప్యానెల్లో పాల్గొన్న ఇతర పెద్దలకు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అయితే ఈ డిబేట్ స్టార్ట్ చేసే ముందే మనం ఒక దుర్వార్త వినటం దురదృష్టకరం. తెలంగాణ హైదరాబాద్ నగరంలో కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాస్య నందితి గారు రోడ్డు ప్రమాణం దుర్మరణం పాల్గొనడం అనే వార్త చూసి డిబేట్ మొదలెట్టడం అనేది చాలా దురదృష్టకరం. ముందుగా ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఇక విషయంలోకి వస్తే ఇక మీరు చెప్పారు రండి బాబు రండి అంటూ బ్యానర్ ఐటమ్ ఒక పత్రిక. దీన్ని ఎలా తీసుకోవచ్చు? జనసేన, టీడీపీ రెబల్స్ నో లేకపోతే వాళ్ళ అసంతృప్తులను ఆకర్షించే ప్రయత్నం అయితే చేస్తుంది అని చెప్పి. ఈ ఎన్నికల్లో ఇది ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో గెలవడానికి ఎత్తులు పై ఎత్తులు వేయటం అనేది సహజమే. అయితే ఏంటంటే దానికి ఒక లైన్ ఉంటుంది, దానికి ఒక సహేతుకమైన కారణాలు ఉంటాయి. కానీ ఏంటంటే ఇక్కడ దురదృష్టవశాత్తు ఈ అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఇప్పుడు 5 ఏళ్ల క్రితం సుమారుగా 151 సీట్లతో, 150 సీట్లు పైగా 151 సీట్లతో అధికారం కట్టబడిన ప్రజలకి ఈ 5 ఏళ్ల పరిపాలన ద్వారా మేము ఇది చేశాము, మేము ఈ రకమైన పరిపాలన ద్వారా ప్రజలకు మంచి చేశాము మేము, సో అందుకే మేము చేసిన మంచి అడిగి మేము ఓట్లు అడుగుతామని దమ్ముగా చెప్పుకోవాల్సిన అధికార పార్టీ ఇలాంటి బ్యాక్ డోర్ పాలిటిక్స్ కి పాల్పడటం అనేది నిజంగా ఆ పార్టీ యొక్క దుస్థితిని తెలియజేస్తుందని మనం ఒక రకంగా చెప్పొచ్చండి. ఇది ఒక రకంగా ప్రజాస్వామ్యంలో దురదృష్టకరం కూడా. అంటే అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడు కూడా సహజంగా మనం స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక ఎన్నికలు చూసాం. అధికారంలో ఉన్న పార్టీ ప్రధాన ప్రజారాష్ట్రంగా కనపడాల్సిన విషయం ఏంటంటే ఈ 5 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు చేసిన పనులు, అది అభివృద్ధి విషయం కావచ్చు, సంక్షేమ విషయం కావచ్చు, మేము ఇది చేసాము అని చెప్పుకుని దానికి ప్రజల్ని మమ్మల్ని దీన్ని కంటిన్యూ చేయడానికి మమ్మల్ని ఆశీర్వదించండి అని అనడం, అది ప్రధానంగా పడతాయి. 90% దాని మీదే కేంద్రీకృతం అవుతాయి అధికార పార్టీ ఎప్పుడు కూడా. కానీ మీరు అన్నారు కదా ఎన్నికలంటే కాదండి, ఎన్నికలంటే ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, ఆ సోషల్ ఈక్వేషన్ ఉంటుంది. కానీ రెబల్స్ని ఎంకరేజ్ చేయడం, లేకుంటే పక్క పార్టీ అంటే ఒక పక్క కూటమి బలంగా వస్తుంది, టీడీపీ, జనసేన, బీజేపీ, దాన్ని విచ్ఛిన్నం వీరు ఎలా చేయలేరు. ఒక పక్క సభలు సమావేశాలతో వారు వెళ్తున్నారు. కానీ ఆ పార్టీలో కోర్ట్ ఆపరేషన్, ఆ పార్టీలో ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారిని ఎంకరేజ్ చేయడం, రెబల్స్గా పోటీ చేయించడం, ఇవన్నీ ఎక్కడన్నా అవుతుంది. కానీ అది ఏపీలో ఈసారి బాగా ఉండేలా ఉంది అని అనుకుంటున్నాను నేను. అంటే ఖచ్చితంగానండి. ఇప్పుడు బేసికల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాన్ని ఒక స్థాయికి మించి దిగదాచిన ఘనత అయితే ఉంటుంది. అది దాంట్లో అద్భుతంగా అవలేదు. అలా అయితే ఏంటంటే ఇది అన్నిసార్లు చెల్లుబాటు అవుతుందని లేదండి. ప్రజలేమి అమాయకులు కాదు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు కనుక డబుల్స్ గమనిస్తే వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ 60 సీట్లలో అభ్యర్థుల్ని అనౌన్స్ చేసిన తర్వాత చాలా మంది సిట్టింగ్ ఎంపీలని, సిట్టింగ్ ఎమ్మెల్యేలని కూడా తప్పించిన క్రమంలో లేదా మార్కెట్ల క్రమంలో ఆ పార్టీ నుంచే విపరీతంగా, అంటే అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఇంత స్థాయిలో గోడ దూకడం అనేది మనం ఎప్పుడు చూడలేం. ఈ స్థాయిలో ఏదో ఒకళ్ళు ఇద్దరు అసంతృప్తిగా ఉన్న వాళ్ళు వెళ్తాం అయితే ఓకే, కానీ ఈ పార్టీ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అధికారం వచ్చిన 6 నెలల్లోనే అసంతృప్తి బయటపడింది. రఘురామకృష్ణరాజు లాంటి ద్వారా ఇలాంటి, అంటే ఇక ఎన్నికలు దగ్గర పడిగే కొద్దీ అవి ఆ సంఖ్య లేకపోతే ఆ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అసలు ఇప్పుడు ఒక నిన్న పేపర్లో యాడ్ కూడా చూశాను, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు లోపలికి వస్తారని డోర్ తీస్తే, ఒక ఆయన లోపలికి వస్తారని డోర్ తీస్తే 4-5 బయటికి పరిగెత్తారని చెప్పి ఒక సటర్కల్ గా ఒక కార్టూన్ కూడా చూశాను. అలా ఉంది ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి. రైట్ 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 చిరంజీవి గారు, సారీ లక్ష్మణ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకట గారు. రైట్, ఉమ్మడి సమావేశాలు 28న టీడీపీ జనసేన ఎన్నికల శంకరం పూరించబోతున్నారు. అది గుడ్ సైన్ మీకు, టీడీపీకి, మీ పొత్తులకు. కానీ మీ పార్టీలో కోవట్లను ఎంకరేజ్ చేయాలని, రెబల్స్ని ఎంకరేజ్ చేయాలని వైసీపీ దృష్టి పెట్టినట్టుగా కొన్ని పత్రికలు అలర్ట్ చేస్తున్నాయి.
ఎలా రియాక్ట్ వెంకట గారు గుడ్ మార్నింగ్ అండి. అలాగే ప్యానెల్ పెద్దలకి డబల్ టీవీ వీక్షకులకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేస్తాడు అనడంలో అతిశక్తి కాదు. ఎందుకంటే ఆయన ఏ రకంగా ఏదైనా చేసి గెలాలని నిర్ణయించుకున్నాడు సార్. మొన్నటి వరకు దొంగ ఓట్లు ప్రతి నియోజకవర్గానికి 20 నుంచి 30,000 చేర్పించాం, ఖచ్చితంగా మేము గెలుస్తామని ఒక నమ్మకంతో తాడిపల్లి ప్యాలెస్ లో తడుకొట్టేసుకుని పడుకుని ఉన్నాడు. లేదు ఇది కూడా వర్కౌట్ అయ్యేటట్టు లేదు మనకి. ఏదైనా సరే ఈరోజు ఇప్పుడు చూస్తే జనసేన టీడీపీ అనుకున్నాం, ఇప్పుడు బీజేపీ కూడా కలుస్తుంది. ఇదేదో మనకు వర్కౌట్ అయ్యేటట్టు లేదని మళ్ళీ అవసరమైతే ఎవరైతే జనసేన కావనివ్వండి, టీడీపీ కావనివ్వండి, ఆ రెబల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా ఆయా నియోజకవర్గాలు పెట్టి వాళ్ళకి ఆర్థికంగా సహాయపడి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్ని దెబ్బకొట్టాలన్న ప్రయత్నం చేస్తా ఉన్నట్టు చేయనియండి. అన్నిట్లు కూడా ఎదుర్కోవడానికి జనసేన టీడీపీ కూడా అన్నిట్లు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ రెబల్ని ప్రోత్సహిస్తాడు, మమ్మల్ని ఓడిస్తాడు అనేది మాకు ఎటువంటి భయాందోళనలు లేవండి. ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ కూటమిని ఏర్పాటు చేయకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారు మీరు, కానీ మీకు ఎక్కడ మీరు స్కోప్ ఇవ్వాల. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మొన్న భీమవరంలో ఏం చెప్పారండి, నేను టీడీపీని బీజేపీని కలపడానికి చాలా ప్రయత్నం చేశాను, ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాల తెలిసినోడు గొప్పోడు, అందుకనే ఈ రోజున ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, రాష్ట్ర ప్రజల్ని మరి ఈ విముక్త ఆంధ్రప్రదేశ్ గా జగన్మోహన్ రెడ్డి నుంచి మనం చేయాలంటే ఖచ్చితంగా మన అందరం కూడా ఐక్యమత్యంగా వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ కూడా మరి సభాస్ అనే ఒక రీతిగా వెళ్తుందండి. నేను అనేదంటే ఎవరినైనా సరే వీళ్ళు రెబల్ అభ్యర్థిగా పెట్టినా సరే ఆ రబలోగా ఉండేటువంటి క్యాండిడేట్లు టీడీపీ నుంచి జనసేన పార్టీ నుంచి ముందు ఉండాలి కదా. ఇక్కడ ఎవరు కూడా కూటమిని మరి విచ్ఛిన్నం చేయడం మా అధినాయకులు లక్ష్మణ గారు జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో చాలా మందికి సీట్లు దక్కవు, చాలా మందికి సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. కానీ సాక్రిఫైస్ చేయని వారు ఎంతో కొంత రెబల్గా పోటీ చేసే అవకాశం ఉందిగా, వారికి కొద్దిగా ఫినాన్స్గానో ఇదో ఎంకరేజ్ చేస్తారు. సార్ వెంకట గారు నేను అదే చెప్తానండి, మా పార్టీలో సంస్కృతమైన స్థానం ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరుగుతుంది, అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. మీరెవరు కూడా అధైర్యపడవద్దు, సీట్లు అందరికి రాకపోవచ్చు, అందరు కష్టపడిన వాళ్ళే, అందరు పార్టీ కోసం మీ టైంను వెచ్చించిన వాళ్ళే, ఈ 10 సంవత్సరాలు వాల్యుబుల్ టైం ఇచ్చిన వాళ్ళే, మీరు త్యాగాలకు సిద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు మన ప్రభుత్వంలో మీకు మంచి నామినేటెడ్ పోస్టులు కానీ లేదా ఎమ్మెల్సీలు కానీ ఏదైనా ఆఫర్ చేసే అవకాశాలు ఉంటాయి సార్. వెంకట గారు ఎవరో ఒకరిద్దరు ఉంటారో వాళ్ళ వల్ల పెద్దగా పార్టీలకి వచ్చే నష్టం అయితే ఉండదని నేనైతే భావిస్తున్నా. అందరూ మాట వినకపోయినా ఒకరిద్దరు రెబల్ అభ్యర్థులు ఎవరైనా ఉండొచ్చు, కానీ వాళ్ళ వల్ల ఎటువంటి డ్యామేజ్ మాకు ఉండదు. జనసేన టీడీపీ కూటమికి కానివ్వండి మాకు ఎటువంటి ఇబ్బందికరమైన ఇదైతే ఉండదని మేము భావిస్తూ ఉన్నాం. విజయ్ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. పుచ్చా విజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ సార్. రైట్, ఎట్లా చూస్తారు ఈ వార్తని? ముఖ్యంగా రెబల్స్ మీద, అంటే రెబల్స్ని ఎంకరేజ్ చేస్తుంది వైసీపీ అని ఒక పత్రిక అచ్చివేసింది, ఎట్లా చూస్తారు అది? మార్నింగ్ అండి, ప్యానెల్లో పెద్దలకి 99 టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. ఇప్పుడు రెండు పార్టీలు టీడీపీ కానీ జనసేన కానీ ఈరోజు ఉమ్మడి కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్ కోసం అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన, ఈ దుర్మార్గుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన దించాలన్నటువంటి ఒక ఆలోచనతోనే వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒక 10 మంది 15 మంది ఆస్పిరెంట్స్ ఉంటారు, అందులో దక్కేది ఎవరికి? ఒకరికే దక్కుతుంది సీటు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కరికి కూడా మాకు ఉన్నటువంటి మీటింగ్స్లో చెప్పడం కూడా జరిగింది క్లియర్గా, మనము రాష్ట్రం కోసం ముందుకు వెళ్తా ఉన్నాం, ఖచ్చితంగా త్యాగాలు చేయవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ఎన్నికలు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్నటువంటి ఒక ఆలోచనతో, ఎందుకంటే ఇది 2024 అన్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తిని మళ్ళా వెనక్కి పంపించకపోతే రాష్ట్ర భవిష్యత్తు మళ్ళా 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే వెళ్ళిపోయింది ఆల్రెడీ. మనం చూసాం గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఆ రోజు రాష్ట్రం మా చేతికి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైనటువంటి పరిపాలన చేశాడనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు.
కాకపోతే ప్రజల్ని మోసం చేసి తండ్రిని అడ్డం పెట్టుకొని తండ్రి పేరు వాడుకొని మరి ఆ రోజు ఓదార్పు యాత్రలు చేసి నెత్తి మీద చేసాడు, నుదుటి మీద ముద్దులు పెట్టాడు, కౌగిలించుకోవడం ఒకటే తక్కువ చేసాడు అనుకోండి. అవన్నీ చేశాడు. రాష్ట్రం అంతా తిరిగి నాకు ఒక్క ఛాన్స్ అని చెప్పి ఆ రోజు ఏ విధంగా ప్రజలను మోసం చేసి ఆ తిరిగింది కూడా ఏంటంటే ఎక్కడెక్కడ ఏమున్నాయి దాచుకోవడం కోసమే తిరిగాడు అనేది కూడా ఈరోజు క్లియర్ కట్ గా అర్థమైంది. అయితే ఇక్కడ రెబల్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి రేపు ఏ విధంగా అయినా సరే నేను గెలవకపోతే మళ్ళీ నేను జైలుకి వెళ్ళిపోవడం ఖాయం అన్నటువంటిది ఒక డిసైడ్మెంట్ కి వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఎన్నికలంటే ఈ విధమైనటువంటి కాదండి, ఎన్నికలంటే యుద్ధం అంటే ఎత్తులుంటాయి, పై ఎత్తులుంటాయి, తంత్రాలుంటాయి, మంత్రాలుంటాయి, రకరకాలుగా ఉంటాయి. మీరు మాత్రం ఆ పని చేయరా, మీరు మాత్రం ఎంకరేజ్ చేయరా, ఎక్కడెక్కడైనా ఉంటుంది కదా. నో ఎంకరేజ్మెంట్ అనేది చేస్తాం, చేయరని కాదు, ఏ పార్టీ అన్నది చేస్తారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రేపు ఎలక్షన్స్ అనేది ఇట్స్ ఎ డూ ఆర్ డై ఎలక్షన్స్. ఇట్స్ వెరీ క్లియర్ ఐమ్ టెలింగ్ యూ, ఇట్స్ ఎ డూ ఆర్ డై. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని అరాచకమైనటువంటి పరిపాలన చేస్తూ, రౌడీజం చేస్తూ, గోండాయిజం చేస్తూ ప్రశ్నిస్తే ఆయన ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే పోలీసులతో పెట్టి అరెస్టులు చేయించడాలు, వాళ్ళని అనగదొక్కడాలు. ఎవరిచ్చారండి ఈ అధికారం జగన్మోహన్ రెడ్డికి? యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ రైట్, బాబాసాహెబ్ అంబేద్కర్ హస్ గివెన్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ దిస్ కంట్రీ. దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేనిది ఈ రోజు నువ్వు ఒక్కడవే నిన్ను అనగదొక్కేస్తే, నీ మీద ప్రశ్నిస్తే నేను అనగదొక్కేస్తాను, నేను తొక్కేస్తాను, నేను నొక్కేస్తాను అంటే ఎవడండి జగన్మోహన్ రెడ్డి? ముఖ్యమంత్రి అయితే కావచ్చు, కానీ ఈ విధమైనటువంటి పరిపాలన ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఎక్కడా కూడా లేదు. రైట్ కళ్యాణ్ గారు, ఎక్కడా కూడా లేదు. కళ్యాణ్ గారు, ఇందాక మీరు అన్నారు వైసీపీ నుంచి అంటే ఒక అధికార పార్టీ నుంచి చాలా మంది సిట్టింగులు వెళ్ళిపోవడం, చాలామంది సిట్టింగ్లు రాజీనామా చేయడం, ఇది దేనికి సంకేతం? ఇవాళ ఒక పొద్దున్న ఇంకో వార్త చూస్తారు, సరే ఎంపీ మాగుంట రాజీనామా చేస్తున్నారు, అది వచ్చింది. కానీ మంత్రి జయరాం కర్నూలు నుంచి వచ్చింది ఈ వార్త, వైసీపీకి షాక్, మంత్రి జయరాం టీడీపీలో చేరే అవకాశం అని. అంటే ఎందుకు ఇంత వస్తుంది ఆ పార్టీలో? అంటే ఇప్పుడు బేసికల్ గా చెప్పాలంటే ఇదే ఎలక్షన్ మూడ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ చూపిస్తుందండి. బేసికల్ గా ఇప్పుడు మనం కనుక గమనిస్తే, ఇప్పుడు టికెట్ల కోసం పోటీ ఉంటాం, అందుట్లో అధికార పక్షం వైపు టికెట్ల కోసం సహజంగా చాలా ఎక్కువ పోటీ ఉంటుంది. అలాంటిది మనకి అధికార పక్షం వైపు నుంచి కనుక మనం చూస్తే కనుక చాలా సీట్లలో వాళ్ళు టికెట్ల కోసం ఒక రకంగా చూపించారంటే ఒక కన్ఫ్యూజన్, ఒక రకమైన అయోమయంలో ఉన్నారు. వాటిని మార్చడం కానీ, టికెట్లు మార్చడం కానీ, టికెట్లను ఇష్టానుసారంగా మార్చడం కానీ, లేకపోతే సెట్టింగ్లను అటు ఇటు జంబ్లింగ్ చేయడం కానీ చూస్తూ కన్ఫ్యూజన్ ఉన్నారు. కానీ ఇంత చేసి ఈ అనేక రకమైన దీన్ని వర్కౌట్ తర్వాత వాళ్ళు కనుక లిస్ట్ అనౌన్స్ చేయగానే లిస్ట్ లో అభ్యర్థులుగా అనౌన్స్ చేసిన వాళ్ళు కూడా పారిపోతున్నారు. చాలా మందిని చూసాం మనం. టికెట్లు అనౌన్స్ చేసిన ఆయా స్థానాల్లో అంటే ఎందుకు వస్తుంది ఈ సిచ్యువేషన్ అని? అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజల మూడుని పసిగట్టరేమో అనుకోవాలండి. బేసికల్ గా చెప్పాలంటే మనకి ప్రజల మూడు బట్టి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, అధికార పక్ష వైపేమో టికెట్ల కోసం అధిక పోటీ లేదు, ప్రతిపక్ష కూటమి వైపు పర్టికులర్ గా జనసేన పార్టీ అవ్వచ్చు, టీడీపీ పార్టీ అవ్వచ్చు, ఆశావాహుల సంఖ్య రోజుకి పెరిగిపోతుంది. ఇప్పుడు క్లియర్ కట్ గా చెప్పాలంటే ఎవరైనా కానీ గెలిచే వైపు ఉండాలి అని చెప్పి ఏ నాయకులైనా కోరుకుంటారు. అది వాతావరణం కనబడుతుందేమో. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, మీరు అనలిస్ట్ అండి కళ్యాణ్ గారు, మీరు ఒక రాజకీయ విశ్లేషకులు, మీరు జనసేన లాగా మాట్లాడుతున్నారు, మీరు ఒక విశ్లేషకులు. అంటే కరెక్టేనండి. ఇప్పుడు జనసేన అయినా ఏదైనా విశ్లేషకులైనా వాస్తవాలు మారవండి. ఎవరికైనా ఇండివిజువల్ గా వాస్తవాలు మారవు. వాస్తవాలు అయితే అలాగే కనబడుతున్నాయి ఇక్కడ క్లియర్ కట్ గా నేను ఒకటే చెప్పదలిచానండి. రాబోయే ఎన్నికలు ఈ పొత్తులు, కులాలు, మతాలు, లేకపోతే మీరు అన్ని చెప్పండి రెబల్స్ ఎంకరేజ్ చేయడం, ఎత్తులు, పై ఎత్తులు, వీటన్నిటికీ బేస్ చేసుకుని జరగవనుకుంటున్నానండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రజల మూడు ఎలా ఉందంటే, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎవరితో మాట్లాడినా అర్థమవుతున్న విషయం ఏంటంటే, ప్రజలు ఒకటే సింగిల్ పాయింట్ ఏంటంటే ఓటేస్తారండి. ప్రస్తుతం ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయాలా, లేకపోతే దీన్ని ఇంటికి పంపించాలా, ఈ రెండు ఆప్షన్స్ లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. దాని ప్రకారమే ఓటేస్తారు తప్పితే అవతల పార్టీలో ఎవరున్నారు, లేకపోతే రెబల్స్ ఎంకరేజ్ చేశారా, ఇలాంటివి అనేవి చాలా తక్కువ ప్రభావం చూపిస్తాయని మనం చెప్పొచ్చండి. రైట్ లక్ష్మణ గారు, మీరు ఉమ్మడి సభ అంటున్నారు. 29 తారీఖున తాడపల్లిగూడెంలో
టీడీపీ జనసేన ఎన్నికల శంకరావు అంటున్నారు. ఈ ఓవరాల్గా అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఆ మీటింగ్ ద్వారా మీరు? వెంకట గారు, నిన్న జరిగినటువంటి టీడీపీ జనసేన సమన్వయ కమిటీలో నాదెండ్ల మనోహర్ గారు ప్రకటన చేశారు. 28వ తారీఖున తాడేపల్లిగూడెంలో మరి ఈ ఉమ్మడి సభ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మేము చాలా డేట్లు కూడా చెప్పామండి. ఇది వరకు పండుగ సంక్రాంతి అయిన తర్వాత ఉమ్మడి సభ ఉంటుందని చెప్పాం. అలాగే ఫస్ట్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తామని బయటకు రావడం జరిగింది. కానీ వాళ్ళ డిలే అవుతూ, ఎందుకంటే ఎప్పుడైతే బీజేపీతో టీడీపీని అలయన్స్ విధానం తీసుకెళ్లే విధానంలో కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు అవన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. కాబట్టి మరి ఒకే వేదిక పంచుకోవాలని ఈ రోజున జనసేన టీడీపీ రేపు తాడేపల్లిగూడెంలో ఈ బహిరంగ సభ పెడుతుంది. ఖచ్చితంగా అండి, ఇక్కడ అందరూ కూడా సమన్వయపరుచుకుని వెళ్తున్నాం. మా బలం ఏదైతే మరి 500 మందితో ఆహ్వానితులు అక్కడ ముఖ్య అతిథులుగా పెట్టి సభ పైన మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే జనసేన టీడీపీ మేము వైఎస్ఆర్ పార్టీ లాగా బస్సులు ఎక్కడ పడితే అక్కడ బస్సులు తీసుకొచ్చి స్కూల్ కాలేజీల్లో ఆపేసి స్కూల్ పిల్లలకి సెలవులు ఇచ్చి, అంగన్వాడీ టీచర్లకి ఆ రోజున సెలవులు ఇచ్చి ఆశా వర్కర్లు తీసుకురావడం, అటువంటి జన సమీకరణ, అలాగే అక్కడ తీసుకొచ్చిన వాళ్ళకి బిర్యానీ మందు బాటలు ఇచ్చి, అలాగే కోడి మాంసంతో విందు భోజనాలు పెట్టేటువంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తందనాలు తన్నుకునే విధంగా కాకుండా మాకు వచ్చిన కార్యకర్తలందరూ కూడా చాలా స్వచ్ఛందంగా వాళ్ళే రావడం, ప్రజా వ్యతిరేకతని ఇక్కడ చూపిస్తూ ఉన్నారండి. ప్రభుత్వంపై ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకతను అంతా కూడా ప్రజలు మా సభలకు వచ్చి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉన్నది అనేది. ఇది గ్రాండ్ సక్సెస్ గా మేము ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగానే ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర విముక్తంగా మేము చెప్తున్నట్టు విధానాన్ని మాత్రం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతామండి. రైట్. వెంకట గారు, విజయ్ గారు ఏం చెప్తారండి? 28వ తారీఖున టీడీపీ జనసేన ఎన్నికల శంకరావం పూరించబోతుంది. కానీ ఆ రోజున ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందా, లేకుంటే బీజేపీ యాడ్ అయిన మేనిఫెస్టో ఉంటుందా? ఇప్పటికే ఇండివిజువల్గా ఎవరి అభ్యర్థులను వారు ప్రకటిస్తున్నారు. మన రాజమండ్రి రూరల్ పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. ఇంకొక పక్క మీరు 1-2 ఇన్ఛార్జ్లను అనౌన్స్ చేశారు. అంటే మీరు ఎన్నికల శంకరావానికి ముందే ఇండివిజువల్గా అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. నో ఇండివిజువల్ కాదండి, అది ఆల్రెడీ ఇద్దరు అధినేతలు తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు అనౌన్స్ చేయడం అనేది ఏం కాదు. అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్న తర్వాత అనౌన్స్ చేసినటువంటి టికెట్స్ అయ్యి. ఇప్పుడు ఇద్దరం కలిసి వెళ్తున్నాం అంటే రేపు 28న జరిగే తాడేపల్లిగూడెంలో సభ కూడా సుమారు 6 లక్షల మందితో. చిన్న బ్రేక్ చూసాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. టేక్ ఏ బ్రేక్. షేర్ బజార్లో షేర్లా నిలబడాలంటే, స్టాక్ మార్కెట్లో స్ట్రోక్ వచ్చినా తట్టుకోవాలంటే, బేసిక్స్ లేకపోయినా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలంటే, మన మనీ తరిగిపోకుండా డబుల్ కావాలంటే, ఏం జరిగినా సలార్లా సవాల్ విసరాలంటే, ఫైనల్లీ మనమో గ్లాడియేటర్ అవ్వాలంటే కరెక్ట్ గైడ్ కావాలి. ఆ గైడ్ మన నిఫ్టీ మాస్టర్ పాదం మూర్తి నాయుడు. షేర్ షేర్ విత్ నిఫ్టీ మాస్టర్ సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 9:30 మన 99 టీవీలో. అంటే మొత్తం 2,30,000 ఉద్యోగాలను మేము భర్తీ చేస్తాము అని అధికారంలోకి వచ్చాడు జగనన్న గారు. మరి అలా అధికారంలోకి వచ్చి ఈరోజు 2,30,000 ఉద్యోగాలకు మీరు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉండగా మీరు ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చారు? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు? అసలు మెగా డిఎస్సి 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలే ఎందుకు భర్తీ చేస్తున్నారు? సిగ్గులేదా అని ఆ రోజు మీరు చంద్రబాబు గారిని అన్న మాటలు మీకు గుర్తులేవా? ఈ రోజు అదే 23,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి మీరు ఇవ్వగలిగి ఆ 23,000 కాదు, అదనంగా కొత్తగా ఏర్పడిన ఖాళీలైతేనేమి, రిటైర్ అయిన వాళ్ళైతేనేమి అంతా కలిపి దాదాపు 30,000 ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్లు మీరు ఇవ్వగలిగి, ఒక మెగా డిఎస్సి ఇవ్వగలిగి కూడా మీరు ఇవ్వకపోగా 6,000తో ఒక దగా డిఎస్సి ఇచ్చారు. మరి మీరు దగా ముఖ్యమంత్రి కారా? ఇందుకు నిరసనగా
కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేయాలనుకుంది, నిరసన తెలపాలనుకుంది. ఇది పాపమా? ఇది ప్రజాస్వామ్యం కాదా? మాకు నిరసన తెలియజేసే హక్కు లేదా? గత 10 రోజులుగా మేము యూత్ కాంగ్రెస్ అయితేనేమి, NSUI అయితేనేమి వివిధ కార్యక్రమాలలో పాల్గొని నిరసన తెలియజేయాలనుకుంటే వాళ్ళని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు, వాళ్ళని ఎక్కడికక్కడ నియంత్రించారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొత్తము కలిపి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలతో సహా పెద్ద పెద్ద నాయకులందరూ కలిసి ఈ రోజు యువతకు అండగా నిలబడాలి అని మేము చెలో సెక్రటేరియట్ అనే కార్యక్రమం నిర్వహించాలనుకుంటే దానికి ఇన్ని ఆంక్షలు విధించడం ప్రభుత్వము విధిస్తుంది అంటే మరి ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా? ఇక్కడ భారతదేశ రాజ్యాంగం అమలు అవుతుందా లేదా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం రాశారా? జర్నలిస్టులు వాళ్ళకు వ్యతిరేకంగా రాయకూడదు, జర్నలిస్టులు వాళ్ళకు వ్యతిరేకంగా రాస్తే గొడ్డును బాదినట్టు బాదుతాము, చిలక బాదుతాము అని జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా? ప్రతిపక్షాలన్నీ ఎవరే గాని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయకూడదు, పోరాటం చేయాలని చూస్తే ఒక కర్ఫ్యూ వాతావరణం లాగా మేము సృష్టిస్తాము, పోలీసులను మా బంటులాగా వాడుకొని, పోలీసులను మా కుక్కల్లాగా వాడుకొని మిమ్మల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తాము అన్నది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా? ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. వేల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయాల్సిన అవసరం ఏముంది? చెలో సెక్రటేరియట్ అన్నది ప్రశాంతంగా హింస లేని మార్గం ఒకటి ఎంచుకొని యాస్ వెల్కమ్ బ్యాక్. నిన్న విశాఖ నుంచి గంటా శ్రీనివాసరావు వార్త నిన్న పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. కళ్యాణ్ గారు ఎట్లా చూస్తారు ఈ వార్తను? నేను విశాఖ నుంచే పోటీ చేస్తాను, చంద్రబాబు ఎక్కడికి పంపినా నేను వెళ్ళను, నేను జిల్లా దాటి బయటికి వెళ్ళను అని ఒక రకంగా అల్టిమేటం జారీ చేసినంత పనిచేశారు. మీట్లో ఉన్నారండి. ఓకే మాట్లాడు. ఇప్పుడు ఈ వార్తకేమి దానికి క్రెడిబిలిటీ అనేది అంటే మనకి అది సహేతుకమా కాదా, వాస్తవా కాదా అనేది మనకి క్రెడిబిలిటీ అనేది మనం చెప్పలేమండి. ఎందుకంటే పార్టీలో అంతర్గతంగా జరిగిన విషయాలు ఎవరన్నా దాన్ని బహిరంగ ప్రకటన చేయకుండా దాని మీద స్పందించడం అనేది కరెక్ట్ కాదండి. అది ఎంతవరకు ఏంటనేది మనం దాని మీద స్పందించడానికి ఏమి ఉండదండి. ఎందుకంటే అటు టీడీపీ అధిష్టానం కానీ లేకపోతే గంటా శ్రీనివాసరావు గారు దాని మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. వాళ్ళిద్దరూ చేయకుండా దాని మీద మనం విశ్లేషణ చేయడం, స్పందించడం అనేది కరెక్ట్ కాదండి. రైట్. మీకు నమస్కారం. పుచ్చ విజయ్ కుమార్ గారు. విజయ్ గారు చెప్పండి సార్. విజయ్ గారు, సరే పత్రికలు రకాలుగా ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క రకంగా రాశాయి. నిన్న గంటా చెప్పారు, నేను ఇక్కడి నుంచి వెళ్ళను, చంద్రబాబు ఎక్కడికి పంపినా నేను జిల్లా దాటి బయటికి పోను, బొత్స మీద నేను పోటీ చేయను, కేవలం నేను విశాఖ ఎక్కడైతే సిట్టింగ్ ఉన్నానో అక్కడే పరిమితం అవుతాను వారు ఓపెన్గా చెప్పారు. ఈ వార్తలు ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఆయన చెప్పారని ఏమన్నా ఇందులో వచ్చిందండి? అన్నిట్లో వచ్చిందండి. ఆయన కూడా చెప్పారు, నేను బయట కూడా వేసారు, ఆయన కూడా చెప్పారు నేను విశాఖ నుంచే పోటీ చేస్తానని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారండి. అయితే ఇప్పుడు బయట ప్లే చేయమంటారా? ఓకే గంటా గారు ఎక్కడికి వెళ్ళినా గెలుస్తారు అన్నటువంటి ఒక నమ్మకం అయితే ఆయనకుంటారు. ఎందుకంటే గతంలో చోడవరం గాని, భీమ్లీ గాని, ఇప్పుడు నార్త్ గాని ఎక్కడికి వెళ్ళినా ఆయన విజయం సాధించినటువంటి వ్యక్తి, ఒక మాజీ మంత్రిగా. అయితే ఆదేశాల మేరకు అధిష్టానం ఖచ్చితంగా చీపురుపల్లి వెళ్ళాలన్నటువంటి ఒక అధిష్టానం ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. అయితే అధిష్టానం మేరకు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా ఆయన గెలుస్తారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఒకే నియోజకవర్గం అనేది కాకుండా ఆయన ఎక్కడికి వెళ్ళినా గెలుస్తారన్నటువంటి ఒక ఆలోచన అయితే ప్రజల్లో అందరికీ కూడా ఉంది. ఆయన ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా నేను ఓటమి అనేది లేదు గంటా గారికి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆయన ఎక్కడా కూడా ఓడిపోలేదు, ప్రతి నియోజకవర్గాలు ఎక్కడికి వెళ్ళినా ఆయన గెలిచినటువంటి పరిస్థితి కాబట్టి నేను వెళ్ళను, నేను చెయ్యను అన్నటువంటిది అయితే మాకు తెలిసి అంత క్లియర్ గా మాట్లాడారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే చీపురుపల్లి వెళ్ళడానికి కోసం ఆయన నేను ఆలోచిస్తా ఉన్నాను, అది అధిష్టానంతో కూడా ఒకసారి నేను మాట్లాడతానని చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ ఇంకో అడుగు ముందుకేసి ఇంకో పత్రిక సాక్షి ఓపెన్ రాసింది, యూజ్లెస్ ఫెలో గెట్ అవుట్, చంద్రబాబు గంటపై అసహనం వ్యక్తం చేశారు. సరే ఆ పత్రికను మీరు పరిగణలోకి తీసుకోకపోవచ్చు,
కానీ గంట మాత్రం జిల్లా వెలుపల ఎప్పుడు నేను ఎప్పుడు పోటీ చేయలేదు, ఆ పోటీ చేయను, మరొకసారి నేను రిక్వెస్ట్ చేసుకుంటాను ఓపెన్గా చెప్పారు విజయ్ గారు. ఇప్పుడు అంటే ఓకే, సాక్షి పేపర్ అనేది మీకు తెలుసు, అది చెత్త పేపర్ అని తెలుసు అందరికీ కూడా. ఎందుకంటే ఆ చెత్త ఉంటుంది తప్ప అందులో ఏమి ప్రజలకు ఉపయోగపడే న్యూస్ ఏమి ఉండదు అనేది మనకు తెలుసు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, గంటా గారు ఆయనకి ఈ జిల్లాలో ఉండాలన్నటువంటి ఒక ఆలోచన అయితే ఆయనకి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మాకు పక్కనే కాబట్టి, మా విశాఖపట్నం పార్లమెంటులో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి. అయితే ఆయన్ని బలమైనటువంటి వ్యక్తిగా, మనం కాపు సమాజ వర్గంలో ఒక బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బొత్స మీద అక్కడ ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించాలన్నటువంటి ఆలోచనతో అధిష్టానం సూచించడం కూడా జరిగింది. నేను ఆలోచిస్తా ఉన్నాను అన్నారు. అంటే ఆలోచించిన చంద్రబాబు నాయుడు గారి మాటకి జబదట్టే పరిస్థితి అయితే లేదు. ఆయన వెళ్ళమంటే ఆయన ఖచ్చితంగా వెళ్ళి అక్కడ పోటీ చేసి ఖచ్చితంగా ఆయన గెలుస్తారు. అక్కడ చీపురుపల్లిలో కూడా ఖచ్చితంగా బొత్స ఫ్యామిలీని అక్కడ తుడిచిపెట్టేసే విధంగా గంటా గారు ఖచ్చితంగా మళ్ళీ అక్కడ విజయం సాధిస్తారు, అందులో నో డౌట్ అట్ ఆల్. నమస్కారం, గుడ్ మార్నింగ్ వేణుగోపాల్ గారు. చీపురుపల్లి నియోజకవర్గం గురించి నేను మాట్లాడాలి. మాట్లాడు ఇస్తా వేణు గారికి నేను ఈ రోజున వెంకట గారు, చీపురుపల్లి నియోజకవర్గంలో మరి కిమిడి నాగార్జున గారు చాలా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేశారు. కిందటిసారి మరి ఓడిపోవడం జరిగింది. వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో కిమిడి మృణాలదేవి గారు మరి రాష్ట్ర ఆవిడ ఒక మినిస్టర్గా చేసి ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయం ఏంటంటే, కిమిడి నాగార్జున లాంటి వ్యక్తి ఖచ్చితంగా ఒక యువకుడు ఉండాలి, అటువంటి అభ్యర్థులకు ఈసారి గెలిపించుకుంటామని మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉందండి. ఎందుకంటే చాలా మంచి గ్రౌండ్ వర్క్ చేశారు ఆయన నాగార్జున గారు. మరి ఏ సర్వేలు చెప్పినాయి ఏం చెప్పాం మనకు తెలియదు, కానీ మరి టీడీపీకి నాగార్జున గారి మీద కొంచెం నెగిటివ్ గా ఉంది అనే సర్వేల ప్రకారంగానే గంటా శ్రీనివాసరావు గారిని ఇక్కడ తీసుకొస్తే మరి బొత్స సత్యనారాయణకి ధీటుగా ఆయన ఉంటాడు. యావత్ ఈ విజయనగరం జిల్లా మొత్తం కూడా ఆయన గంటా శ్రీనివాసరావు గారు కంట్రోల్ చేయగలరు. బొత్స ఆధిపత్యాన్ని తగ్గించాలంటే గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడ పోటీ చేయాలని మరి టీడీపీ అధిష్టానం ఆయనకు చెప్పినట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. సార్, ఈ రోజున గంటా శ్రీనివాసరావు గారు వచ్చినా లేదా కిమిడి నాగార్జున గారు పోటీ చేసినా ఇప్పుడున్నటువంటి ప్రజా వ్యతిరేకత ఓటు ఏదైతే గవర్నమెంట్ మీద ఉన్నటువంటి ఈ ప్రజా వ్యతిరేకత ఓటు వల్ల గంటా శ్రీనివాసరావు గారు కూడా గెలుస్తారు, అలాగే కిమిడి నాగార్జున గారు కూడా గెలుస్తారు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులుగా వీళ్ళిద్దరిలో ఎవరికి సీట్ ఇచ్చినా గెలుస్తారండి, అందులో నో డౌట్. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, నాగార్జున గారికి ఎంపీ టికెట్ ఇస్తారు, మరి గంటా శ్రీనివాసరావు గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు. వీళ్ళిద్దరు కూడా విజయనగరం జిల్లాని మరి ఒక మొత్తం టీడీపీ జనసేన క్లీన్షిప్ చేస్తారనే ఉద్దేశంతో జనసేన టీడీపీ అలాగే టీడీపీ ఉద్దేశం ఉన్నట్టుగా ఉంది. ఖచ్చితంగా మేము స్వాగతిస్తామండి, అందులో నో డౌట్. గంటా గారు వస్తే జిల్లాలో మంచి ప్రజా వ్యతిరేకత ఆ స్థాయిలో ఉందా? గంటా శ్రీనివాసరావు ఇక్కడ పోటీ చేసినా ఇక్కడ ఎవరిని పెట్టినా గెలుస్తారు, మాకు వ్యక్తులు కాదు, మాకు ఎవరిని పెట్టినా కూటమి నుంచి అవలీలుగా గెలుస్తారు, ప్రజా వ్యతిరేకత చాలా సీరియస్గా ఉంది అని వారు చెప్తా ఉన్నారు. సార్, మీకు వెంకట గారు, మీకు అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన నాయకులకి, విశ్లేషకులకి, 99 ప్రేక్షకులకి అందరికి శుభోదయం, నమస్కారము. వెంకట గారు, జగన్మోహన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన, వైఎస్ఆర్ ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఈరోజు మేము ఎక్కడి నుంచి నిలబడినా పోటీ చేస్తామని చెప్పి వీళ్ళు విమర్శిస్తున్నారు. ఓకే, మేము కాదని చెప్పలేదు. ఈ రోజు సింగిల్ గా కూడా వచ్చి పోటీ చేయొచ్చు కదా. అంత వ్యతిరేకత ఉండే జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్సీ ప్రభుత్వం పైన సింగిల్ గా పోటీ చేసే అంత వీళ్ళకి సత్తా లేదు కాబట్టి ఈ రోజు మేము కలిసి పోటీ చేస్తున్నాము అంటున్నారు. సింగిల్ గా కూడా ఏ పార్టీకి ఆ పార్టీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఇండివిజువల్ గా పోతున్నాడో అదే విధంగా తెలుగుదేశం కానీ, జనసేన కానీ, మిగతా రాజకీయ పార్టీలు అన్ని కూడా పోవచ్చు, దాన్ని ఎవరు కాదని చెప్పలేదు. కానీ మీకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకతని లేదు కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో ఈరోజు మీరు అందరూ కలిసి రావాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మందికి చూస్తున్నారు. అంత వ్యతిరేకతగా ఉంటే మీరు సింగల్ గానే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించుంటారు. అంత వ్యతిరేకత లేదు కాబట్టి మీరు కట్టుగా ఈ రోజు ఉమ్మడిగా అందరూ కలిసి వచ్చి
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో కూడా సంక్రాంతి పోయిన తర్వాత మేము ఉమ్మడి కార్యాచరణ అన్నారు, అదే విధంగా మా మేనిఫెస్టో అన్నారు, అదే విధంగా మా సభలు జరుపుతామన్నారు. కానీ ఇప్పుడు సంక్రాంతి పోయి నెల అయింది, ఇప్పటి వరకు ఉమ్మడి కార్యాచరణ లేదు, ఉమ్మడి మేనిఫెస్టో లేదు, ఉమ్మడి సమావేశాలు లేదు. మళ్ళీ మేము 28వ తేదీకి అనౌన్స్ చేస్తామని చెప్పేసి మళ్ళీ పొడిగిస్తూ వస్తున్నారు. అంటే మేము చెప్పడం ఏమంటే ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమాన్ని ఇచ్చారు, అభివృద్ధి ఇచ్చారు, పేదవాడికి ఏదైతే ఇవ్వాల్సిన సపోర్ట్ అంతా ఇస్తూ ఆర్థికంగా ముందుకు పోతాం జరుగుతుంది. ఇలాగ మేము రాజకీయ పార్టీలు నమ్ముకోవడం లేదు. మేము రాజకీయ పార్టీలు నమ్ముకునేటట్టుగా ఉంటే ఈరోజు మాకు బలం లేదు, మాకు రాష్ట్ర ప్రజల్లో మేము ఏమి చేయలేదు కాబట్టి, మాకు బలం లేదు కాబట్టి మేము ఈ రోజు రాజకీయ పొత్తులకు పోతున్నామని చెప్పి ఈ రోజు రాష్ట్రంలో మెసేజ్ అనేది పోవడం జరుగుతుంది. కానీ మేము సింగిల్ గా వస్తున్నాము, మేము 175 నియోజకవర్గాలు ఒకే ఫ్యాన్ గుర్తు పైన ఒకే పార్టీ పైన ఈ రోజు పోటీ పెడుతున్నామంటే మాకు బలం ఉందని ధైర్యంతోనే మేము ముందుకు పోతున్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఈ రోజు అనేక కార్యక్రమాలు చేశాం. కుప్పం నుంచి ఏదైతే శ్రీకాకుళం వరకు ఉండే చేసిన ఎన్నో డిబేట్ లో నేను చెప్పాను అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి. కానీ వీళ్ళు ఏమని విమర్శిస్తారంటే ఇవన్నీ పేపర్లో రాసుకొచ్చి చెప్తున్నారు కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్ లో చూస్తే లేదు అంటున్నారు. కానీ ఇది పార్లమెంట్ లో అనౌన్స్ చేసిన రోడ్ల గురించి అయితేనే, అదే విధంగా ఉద్యోగాల గురించి అయితే వారు కలిస్తే మీకెందుకు భయం అండి? వారు కలిస్తే మీకు ఎందుకు భయం? కలుస్తారు, ఇంకా బలం పెరుగుతుంది. సింగిల్ గా మీకు అంత బలం ఉంటే ముగ్గురు కలిస్తే ఇంకా బలం పెరుగుతుంది కదా వారికి. అదే మేము కాదని లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి మేము రెడీ, మాకు వైఎస్ఆర్సీపీకి ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉంది కాబట్టి మేము ఎక్కడి నుంచైనా పోటీ చేస్తే గెలుస్తాము అంటున్నారు. ఓకే, అదేనా మేము కాదని చెప్పలేదు. అదే విధంగా సింగల్ గా వచ్చినా కూడా అంత వ్యతిరేకత ఉంటే ప్రభుత్వం పైన సింగల్ గా వచ్చి కూడా ఓడించచ్చు కదా. అంటే సింగల్ గా వస్తే మనం ఓడించలేమనే కదా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంత వ్యతిరేకత లేదనే కదా వీళ్ళు ఉమ్మడిగా వస్తున్నారు. అది కూడా వీళ్ళు క్యాచ్ చేయాలి కదా. వాళ్ళే చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎక్కువ ఉంది, అందుకే మేము ఎక్కడి నుంచైనా ఎవరి పేరిట గెలుస్తాము అంటున్నారు. మరి అది సింగల్ గా కూడా వచ్చి గెలిపించదు కదా అని మేము చెప్తున్నాం. వాళ్ళ ఇష్టం, ఒంటరిగా వచ్చినా ఓకే, ఉమ్మడిగా వచ్చినా సరే, లేదా ఉంకోనో పాటలాడో కొల్లుకుండా వచ్చినా సరే మేము కాదని చెప్పలేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఆ రాజకీయ పార్టీ ప్రతి రాజకీయ పార్టీకి వాళ్ళకి స్వేచ్ఛ ఉంటాయి. ఆ స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు ఒంటరిగానే రావచ్చు లేదా కలిసైనా రావచ్చు. ఒంటరిగా రావడానికి జగన్మోహన్ రెడ్డి చూసి భయపడుతున్నారు వీళ్ళని మేము చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాము? ఈ రోజు ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 24/7 రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళలాగా పక్క రాష్ట్రంలో ఉండి ఏదో పార్ట్ టైం గా వచ్చినట్టు లేదా పిక్నిక్ వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఈ రోజు రాజకీయాలు చేసేసి మళ్ళీ పోయి హైదరాబాద్ లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండే ఈడ రాజకీయాలు చేస్తూ ఇక్కడ ప్రజల కోసం చేస్తున్నారు. వీళ్ళలాగా ఏదైతే హైదరాబాద్ లో నుంచి రాజకీయాలు చేస్తూ ఇక్కడ ఏదో మేము ఈ ఆంధ్రప్రదేశ్ మేము ఉత్తరించేస్తాము, ఇక్కడ రాష్ట్ర ప్రజలు మేము ఉత్తరిస్తాము అని చెప్పి ఇవన్నీ ఊరికే వృధా మాటలు. వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వీళ్ళు పొత్తులు పోతున్నారు. వీళ్ళకి ఉనికి లేదు, డిపాజిట్ రావు, వీళ్ళకి గెలవమని ఉద్దేశంతోనే ఈరోజు మనతో ఉమ్మడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి చేసి దాడి చేస్తున్నారని చెప్తున్నారు వెంకట్ గారు. వేణు గారు, మిమ్మల్ని చూసి మీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మేము భయపడిపోతున్నాం, నిజంగానే భయపడుతున్నాం సార్. మీ అబద్ధాలు వినలేక, మీ అసత్య ప్రసారాలు ప్రజలు వినలేక భయపడతా ఉన్నారు. ఎందుకంటే మీరు చేసింది ఘోరంతా చెప్పిందేమో కొండంతలా ఉంది. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి శూన్యం, మీరు చేసింది ఏమీ లేదు. మీ ప్రకటనలకి అలాగే మీరు చేస్తున్నటువంటి ఈ ప్రగల్భాలకు మాత్రం ఓహో నా భూతం నా భవిష్యత్తులో ఉంది. సిద్ధం సభలు పెట్టడం, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడం, మాట్లాడటం, వ్యక్తిగత క్యారెక్టర్ అసెసినేట్ చేయడం, ఇదే తప్ప కనీసం ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ఏమైనా మీరు చేసిన అభివృద్ధి గురించి ఎక్కడైనా మాట్లాడారా? ఇగో నేను వచ్చిన ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో పోలవరం ప్రాజెక్ట్ 100% పూర్తి చేస్తానని ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలిగాడా? నేను రాగానే సిపిఎస్ రద్దు చేస్తానన్నారు కదా, చేశారు అని ఎక్కడైనా చెప్పగలిగాడా? మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, ఎక్కడైనా చెప్పగలిగాడా? సంవత్సరం కూడా 6,700 ఉద్యోగాలు చేస్తాడు, ఎక్కడైనా చెప్పగలిగాడా? పోస్టులు ఎక్కడైనా చెప్పగలిగాడా? ఏం మాట్లాడతారు మీరు రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ దీని గురించి కానీ? వెంకట్ గారు, నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా,
తిరుపతి వేణుగోపాలరావు గారు ప్రతిసారి ఈయన అధికార ప్రతినిధులు కావాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలంటే వీళ్ళకి భయపడే కదా. వీళ్ళు సిద్ధం సభలో పవన్ కళ్యాణ్ గారి యొక్క కటౌట్ పెట్టి వీళ్ళు బాక్సింగ్ లో ఆడతారంట. ఇంత సునకానందం ఏంటంటే వీళ్ళకి బాక్సింగ్ ఆడితే వీళ్ళకి ఒక కటౌట్లు చూసి కంటెంట్ ఉన్నాడు కటౌట్ చాలండి. వీళ్ళు గుండెల్లో భయం రాగా కట్టడానికి వీళ్ళు భయపడే కదా అక్కడ పవన్ కళ్యాణ్ గారు కటౌట్ కట్టారు. వీళ్ళు భయం లేదంటారు. మళ్ళీ సింగల్కి వస్తాం, మీరు ఎలాగొస్తారో ఏంటంటే సింగల్కి రండి, మిమ్మల్ని ఎవరొద్దన్నారు. ఎవరు కూడా మీతో ఇష్టలేడు. టీడీపీ బీజేపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే పొత్తు పెట్టుకోవడం. మా సొంత ప్రయోజనాల కోసం, పవన్ కళ్యాణ్ గారి సొంత ప్రయోజనాల కోసం. ఒక్క సెకండ్ విజయ్ గారు ప్లీజ్ మాట్లాడు. ఇప్పుడు వేణుగోపాల్ గారు చాలా చక్కగా ప్రజలను ఏదో నమ్మించాలన్నటువంటి ఒక మంచి మాటలు చెప్తా ఉన్నాడు మీ టీవీ ఛానల్ ద్వారా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సిద్ధం సభ అనేది ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసి మీరు సిద్ధం సభలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఈ రోజు బస్సులు ఎక్కడ పడితే అక్కడ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. కాదండి, మీరు 29వ తారీఖు కడపల్లిగూడలో పెడుతున్నారు, మీకు బస్సులు రావా? మీరు 100 కోట్లు ఖర్చు చేయరా? నో 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 నో, మాకు ఏది కూడా వెంకట్ గారు ఇది మా సొంత డబ్బులు ఖర్చు పెట్టింది వేరు, ప్రజాధనాన్ని ఇప్పుడు ఒక నిమిషం వెంకట్ గారు, మేము ఎక్కడా కూడా ఆర్టీసీ బస్సులు మేము డబ్బులు కడతామన్నా కూడా మాకు కానీ జనసేనకు కానీ నోట్ అలౌడ్, బస్సులు మాకు ఇవ్వరు. రెండోది, మేము ఏదో ప్రైవేట్ బస్సులు బుక్ చేసుకొని ఏదో కాలేజీలను ప్రతినాడు అలగాలన్నా కాలేజీలకు ఫోన్ చేసి డైరెక్ట్గా కలెక్టర్లే రంగంలోకి దిగి వాళ్ళకి ఫోన్లు చేసి బస్సులు ఇవ్వద్దు, ఇస్తే మీకు కాలేజీలు సీజ్ చేస్తాం, స్కూల్ సీజ్ చేస్తామని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి కాబట్టి మేము ఆటోల్లోనో చిన్న టాటా ఏసీలోనో వ్యాన్లలోనో పెట్టుకొని జనాల్ని అంటే ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి కాబట్టి మేము తరలిస్తున్నటువంటి పరిస్థితి తప్ప ఆర్టీసీ బస్సులు అనేది ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన సభలకు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు వెంకట గారు. రెండోది, నెలకి 3.85 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో ఒక హెలికాప్టర్, విజయవాడలో ఒక హెలికాప్టర్ సిద్ధం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అవును, నీకు తెలుసో లేదు? అవునవును. దేనికి అంటే తీవ్రవాదులు, ప్రతిపక్షాలు, ఉగ్రవాదులు ఈయన మీద దాడి చేసేస్తారట. ఈయన ప్రజల్ని దాడి చేయకుండా, ప్రతిపక్షాలు దాడి చేయకుండా ఉంటే చాలు, ఈయన మీద దాడి చేసేస్తారు. వెంకట గారు, రెండోది ఒక మంత్రి ధర్మాన ప్రసాద్ అన్నటువంటి ఒక మంత్రి మొన్న సభలో మాట్లాడినటువంటి అంశం ఏంటంటే, వాలంటీర్లు మీరు సైనికుల్లా పనిచేయాలి, ఇంటింటికి వెళ్ళి ప్రచారాలు చేయండి అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళని ఇంటర్ఫియర్ అవ్వద్దని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు వాళ్ళని ప్రోత్సహించి వేణుగోపాల్ గారు, ఒక వార్త వచ్చింది, మంత్రి జయరాం రాజీనామా చేయబోతున్నారు, టీడీపీ గూటికి చేరబోతున్నారని, అదేవిధంగా ఎంపీ బాగుంటే ఇవన్నీ చూస్తున్నాం. ఎందుకు వైసీపీలో ఈ రాజీనామాల పర్వం కొనసాగుతుందంటే ఏం చెప్తారు? సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులను నమ్ముకోలేదు సార్, రాష్ట్ర ప్రజలు నమ్ముకున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తుంటాడు, ఈరోజు పేదవాడి పక్క నేను ఉన్నాను, పేదవాడికి సంక్షేమం, పేదవాడికి అభివృద్ధి, అదేవిధంగా పేదవాడి పక్షాన్ని నిలబడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారులతో పోరాటం చేస్తున్నారు. ఏదైతే దుష్ట చతుష్టం అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నాయి, దాంట్లో కుట్ర పూర్తిగానే ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి ఇస్తుంటే రాష్ట్ర ప్రజలకు అందుతా ఉంటే దాంట్లో ఎవరైతే యాక్టివ్ గా లేరో, లేకపోతే జగన్మోహన్ మాట్లాడండి విజయ్ గారు. కాదు వేణుగోపాల్ గారికి సీట్ ఏమి ఇస్తున్నారో ఒకసారి అడుగుతున్నాం సార్. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సీట్ ఎవరు సార్? బస్ సీట్ ఎత్తారు, బస్ సీట్ చర్చలేదు, ఇంటర్ఫేర్ కాకూడదు ప్లీజ్. మీరు మాట్లాడేటప్పుడు నేను మధ్యలో ఇంటర్ఫేర్ కాలేదు, మీరు ఆ వ్యక్తిగత పాటించరు. మళ్ళీ మీకు ఇచ్చినప్పుడు వాయిస్ ఆ జోకులు వేసుకోండి, మీరు మీకు ఇచ్చినప్పుడు ఆ వాయిస్ మీరు జోకులు అయినప్పుడు నన్ను మధ్యలో జాయిన్ అవ్వమన్నారు, వేరే ఛానల్ పోవాలి టకాన్ని వచ్చాను, నేను మాట్లాడి 2 నిమిషాలు మాట్లాడేది. వెంకట గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు నమ్ముకోలేదు. ఈ రోజు నాయకులు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలకి మారుతూ ఉండడం మనం సహజంగా చూస్తున్నాం. కానీ అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని పేదవాడిని నమ్ముకున్నాడు, ఏదైతే పేదవాడి పక్కన నిలబడి ఈరోజు పెత్తందారులతో యుద్ధం చేస్తున్నాడు.
ఈ రోజు జయరాం రమేష్ వెళ్ళిపోయినా లేకపోతే ఇంకొకరు వెళ్ళిపోయినా వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చింత లేదు, వైఎస్ఆర్ పార్టీకి ఏం బాధ లేదు. ఈ రోజు ఎంతో మంది నాయకుని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసి వదులుతున్నాడు. వీళ్ళలాగా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి తీసుకోవడం, 23 మంత్రి పదవులు ఇవ్వడము, వైఎస్ఆర్ పార్టీలో గెలిస్తే మాకు వచ్చి 23 మంత్రి పదవి ఇవ్వడము, వాళ్ళు బదాలు వేసుకుని తిరగడము, లాస్ట్ భగవంతుడు ఆ 23 సీట్లు వీళ్ళకి ఇవ్వడము, ఇవన్నీ చూశారు గతంలో. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కానీ నాయకులు నమ్ముకోవడం లేదు, ప్రజలు నమ్ముకున్నాడు. కాబట్టి ఆయన ఈ పార్టీ ఈ రోజు 10 సంవత్సరాలు ఒకసారి ప్రతిపక్షము, అదే విధంగా ఒకసారి అధికార పక్షం రావడం జరిగింది. కానీ వీళ్ళ రాజకీయ పార్టీనో లేదా వీళ్ళ నాయకులు ఆడికి మారే నాయకులను నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టలేదు. ప్రజలు నమ్ముకొని పార్టీ పెట్టాడు, పేదవాళ్ళు నమ్ముకొని పార్టీ పెట్టాడు.